రాకతో ముంబైలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు మేయర్ రీతూ తావ్డే క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయితే ఓ చోట ఆగి అధికారులతో చర్చించారు. అదే సమయంలో పక్కనే ఉన్న మూతలేని మ్యాన్ హోల్లో ఓ మున్సిపల్ ఉద్యోగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో బీఎంసీ అధికారులపై మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మ్యాన్ హోల్లు తెరిచి ఉండటం కనిపిస్తే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని మేయర్ హెచ్చరించారు. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. నైరుతి ఋతుపవనాల రాకతో ముంబైలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు మేయర్ రీతూ తావ్డే క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయితే ఓ చోట ఆగి అధికారులతో చర్చించారు. అదే సమయంలో పక్కనే ఉన్న మూతలేని మ్యాన్ హోల్లో ఓ మున్సిపల్ ఉద్యోగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో బీఎంసీ అధికారులపై మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మ్యాన్ హోల్లు తెరిచి ఉండటం కనిపిస్తే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తామని మేయర్ హెచ్చరించారు.